వికారాబాద్ జిల్లాలో గౌరవ మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అందరూ కలిసి పాలమూరు రంగారెడ్డి పైన మొన్న కేసీఆర్ గారు గౌరవ మా అధ్యక్షులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు చెప్పినారో దాని గురించి ఒకసారి మాట్లాడి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. ఎందుకంటే 2 రోజుల నుండి చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ కేసీఆర్ గారు చెప్పింది అబద్ధం అనే లెవెల్లో కొంత తరుస్తూ ఉన్నారు. కానీ వాస్తవం ఏంటనేది ప్రజలకు తెలుసు. మరి కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్లో డిస్కషన్లో వాస్తవం చెప్పడానికి డెప్త్లోకి వెళ్ళట్లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వేగ్గా అబద్ధం చెప్పిందంటుంది. ఇంతకుముందు జైపాల్ యాదవ్ గారు మాట్లాడినట్టు దేనికి అబద్ధం చెప్పారనేది వాస్తవాలకు పోతే బాగానే ఉంటుంది. గత 2 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కనీసం పాలమూరు రంగారెడ్డి సైడ్ కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం చిన్న చర్చ కూడా ప్రభుత్వంలో చర్చించిందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తున్న సందర్భంలో మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద సీతకన్య వేసింది ప్రభుత్వం అని మాత్రం చెప్పగలుగుతాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే 2 సంవత్సరాల నుంచి పాలమూరు రంగారెడ్డి నూతన పథకానికి నిర్లక్ష్యంతో ముఖ్యంగా ఎలాంటి ఆలోచనలు లేకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి రైతాంగానికి సరైన రీతిలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి పరిస్థితుల్లో చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ గౌరవ దండాపురం ఏదైతే ఉందో ఒక 5 కిలోమీటర్ల దూరం వికారాబాద్ ప్రాంతానికి అందుబాటులో ఉంది. మరి అక్కడి నుంచి కూడా ఎన్నికల ముందు నీళ్లు రావాలనే ఉద్దేశంతో దాదాపు ఒక 7,000 కోట్లతోటి కాలువలు నిర్మించుకోనికే మరి టెండర్ కూడా పిలిచిండ్రు. ఎన్నికల ముందు ఆ టెండర్లు కూడా అయిపోయినాయి. ఆ ప్రక్రియ కూడా అయిపోయిన తర్వాత మరి ఆ టెండర్ ఓపెన్ అగ్రిమెంట్ జరిగే సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలు వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎన్నికల ముందు ఏం చెప్పిన వారు వచ్చిన తర్వాత 90% పూర్తయింది. 1 సంవత్సరంలో పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి